హాయ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసారా? యా మేడం. ఎలా అనిపించింది? ఫైన్ ఫైన్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం అన్న ఏంటంటే ఫలక్నామా దాస్ తీసినప్పుడే ఒక మేము పెద్ద ఫ్యాన్ అయిపోయాం అన్నకి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ 31st కోసం చూస్తున్నాం. చాలా ఆవేదన ఉంది మాకు. ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే ఇప్పుడు మా గ్యాంగ్ మొత్తం వెళ్ళిపోయి చూడాలని ఒక కోరిక. ఎందుకంటే మన ట్రయల్ కూడా చూసినాం ఆర్టీసీ రాష్ట్రంలో. ఎందుకంటే అన్నకి మేము పెద్ద ఫ్యాన్ అన్నట్టుగా. కొంతమందికి ఎట్లా అంటే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అంత ఇష్టపడితే మేము అన్నకి సొంతంగా మేము ఇండైరెక్ట్గా అంటే మా ఒపీనియన్ లెక్క ఓప్ చేస్తున్నాం. అన్నకి నేను ఎట్లా ఫ్యాన్ అయిపోయాను అంటే ఫలక్నామా దాస్ చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అన్నకి. ఎందుకు ఏం నచ్చుతుంది నీకు అతను? ఫలక్నామా దాస్లా అన్న ఒక డైలాగ్ ఉంటుంది, ఏక్ భయ తిన్నామా, రెండింటి కలిసినామా, అడ్డము వస్తే గుద్ద వాళ్ళు ఎంగినామా అనే ఒక డైలాగ్కి మాకు ఫలక్నామాలా దగ్గర దగ్గర అన్న వాళ్ళు చాలా మంది ఫేమస్ అయిపోయారు అన్నకి. మాస్ ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారంటారా? చాలా మంది కనెక్ట్ అయ్యారు మేడం. సో మీకు చూసిన అంటే అందులో గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఏం హైలైట్స్ ఉన్నాయి? హైలైట్స్ అంటే మన గోదావరిలో ఒక ఫైట్ అనేది చాలా హైలైట్ ఉంది. ఎందుకంటే అన్న చేసింది మొత్తం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మొత్తం గోదావరిలోనే ఫైటింగ్ సినిమా మొత్తం గోదావరిలోనే ఉంటుంది. ఇక మొత్తం అవుట్ ఆఫ్ విజువల్ కూడా చాలా బాగున్నాయి మేడం. అంటే రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు కదా విశ్వక్సేన, ఎలా ఉంది ఆ లుక్? అన్న ఇంకా రాయలసీమ ఇప్పుడు ఈ సినిమా వచ్చినాక తెలిసిపోతుంది. ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఇప్పుడు థర్డ్కి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం. ఆ ఎలక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ చెప్తాడు ఇక నెక్స్ట్ ఏం సినిమా తీయాలని. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాను నేను 100%. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ మూవీ నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తారు, అవన్నీ ఎలా ఉన్నాయంటే? ఫైన్ ఫైన్ మేడం. ఆఫ్టర్ లాంగ్ టైం కదా అన్న సినిమా చూడాలని చాలా ఆనందంగా ఉంది. సో నేహా శెట్టి హీరోయిన్, ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఆమె పర్ఫార్మెన్స్ మొన్న మేడం కూడా వచ్చింది ఇక్కడ ఆర్టీసీ హాస్టల్కి. చాలా బాగుంది మేడం. మూవీలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ నేను చెప్తున్నా కదా మేడం, ఈరోజు 28 కదా. నేను ఎస్టర్డే SRH వర్సెస్ KKR మ్యాచ్ ఉంది, ఫైనల్ ఎంజాయ్ చేసేసాం. ఈరోజు ఉంది మళ్ళీ ఆర్టీసీ హాస్టల్లో వస్తారని చెప్పాడు. కాకపోతే అన్న ఈరోజు లేడు, తిరుపతికి వెళ్ళాడు అన్న. అంజలి కూడా ఉంది కదా మూవీలో హీరోయిన్గా. అంజలి ఉంది మేడం. మరి ఎలా ఉంటుంది ముగ్గురు కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అదే మేడం, ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు ఎగ్జాక్ట్లీ 6:30కి ఆడియో లాంచ్ ఉంది కదా మేడం. ఆ రోజు చూసినాక మీకు మీ యూట్యూబ్లో ఛానల్లో కామెంట్ చేస్తాను. హాయ్. హాయ్ మేడం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు, చూసారా? చూసానండి. ఎలా ఉందండి? ఎలా ఉందంటే కొంచెం పొలిటికల్ ఉందనిపిస్తుంది అందులో. అంటే యువనాయకుడు అంటే పొలిటికల్ గురించి ఉంటుందని నా అభిప్రాయం. మా మూవీ చూసినంతసేపు ఎలా అనిపించింది ఆ విజువల్స్ కానీ? చూసినంతసేపు అంటే సినిమా చెప్పలేమండి అట్లా టీజర్ చూసి. బాగుందా బాగాలేదంటే కొన్ని టీజర్లు బాగుంటాయి, కొన్ని సినిమాలు బాగుండవు. అట్లా ఎగ్జాంపుల్కి ఒకటి కాటమరాయుడు టీజర్ చూస్తే అదిరిపోయింది. పవర్ స్టార్ పెద్ద ఫ్యాన్ మనకు కూడా. కాకపోతే టీజర్ బాగుంది, సినిమా బాగాలేదు. అట్లా ఉంటాయి కదా, టీజర్ చూసి సినిమాని చెప్పలేము అట్లా. అంటే విశ్వక్సేన్ తీసే సినిమాలన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, అలా ఏమన్నా డిఫరెంట్ ఉండే ఛాన్స్ ఉందంటే? విశ్వక్సేన్ తీసేటి అంటే డిఫరెంట్ అంటే చెప్పలేము కదా ఇక సినిమా అది. ఎవరు చూసినంతసేపు ఆ విజువల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? టీజర్ వరకు, ట్రైలర్ వరకు బాగున్నాయి. హీరోయిన్ నేహా శెట్టి ఎలా ఉంది? అందంగా ఉంది. ఇద్దరు పేరు ఎలా ఉంది? ఇద్దరు పేరు బాగానే ఉంది. అంటే ఓన్లీ డీజే టిల్లుకి సిద్ధార్థకి సెట్ అయిందంట. డీజే టిల్లు అంటే అది వేరే మూవీ. అది అంజలి కూడా ఉంది కదా ఈ మూవీలో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అంజలి ఉన్నదంటే కొంచెం రొమాన్స్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఆ విజువల్స్ చూస్తే అర్థమైపోయింది, కొంచెం రొమాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే గోదావరి స్లాంగ్ అని అదంతా ఉంటుంది అనుకుంటున్నాను, సెట్ అవుతుంది అంటారా? సెట్ అవుతుంది అంటే ఇక చెప్పను మేడం, అది నేను చెప్పలేను కదా, నేను డైరెక్టర్ని కాదు కదా. చూసారు కదా, సెట్ అయిందా హీరోకి? హీరోకి సెట్ అయిందంటే బాగానే ఉంది కాంబినేషన్. అంతా నచ్చినట్టుంది, అందుకోసం. నాకు నచ్చవంటే అతని సినిమాలు ఒకటే నచ్చుద్ది, ఫలక్నామా దాస్. మిగతా నచ్చవు. అంటే విశ్వక్సేన్ది తెలంగాణ స్లాంగ్, ఇప్పుడు గోదావరి స్లాంగ్ అంటే సెట్ అయిందంటారా? సెట్ అయితే అంటే సినిమా వచ్చినాకనే అర్థమైంది. ఎందుకంటే నేను కూడా డైరెక్టర్ ప్రొఫెషన్కి వెళ్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. రాజకీయ నాయకుడిగా విశ్వక్సేన్ సెట్ అవుతాడు? సూపర్గా సెట్ అవుతాడు. వైట్ డ్రెస్ వేస్తే సూపర్ ఉంటాడు. ఒక చైన్ వేసి వైట్ డ్రెస్ వేస్తే సూపర్ ఉంటాడు. హాయ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాము, కొత్త హీరో కదా. ఓకే. సో హీరో లుక్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించాయి. ఫైట్ బాగుంది, సీన్స్ బాగున్నాయి, యాక్టింగ్ అంతా బాగుంది. సినిమా హిట్ అయితే మళ్ళీ బాగుంటే ఇంకోసారి కూడా వెళ్తాం. ట్రైలర్ చూసినంతసేపు ఏమనిపించింది? చూడాలనిపించింది, చాలా బాగుంది. ఓకే. సో హీరోయిన్ డీజే టిల్లు హీరోయిన్ ఉంది కదా, ఎలా
డీజే టిల్లు హీరోయిన్ చాలా చాలా బాగా చేసింది. ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం దాంట్లో. ఈ మూవీలో ఎలా ఉంది ఆమె బాగుంది, ట్రెడిషనల్గా చాలా బాగుంది. ట్రెడిషనల్ లుక్? అంజలి కూడా ఉంది కదా, హీరోయిన్ అంజలి. ఆ, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ముగ్గురిది? లైక్ బేబీ మూవీలా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే ఇక్కడ హీరో ఉన్నారు కదా. ఓకే, ఇంకా ఎలా అనిపించింది సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. విశ్వక్సేన్ ఓల్డ్ మూవీస్ ఏమైనా చూసారా మీరు? లేదు, ఇదే ఫస్ట్. హాయ్. విశ్వక్సేన్ది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసారా? చూసా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆ సినిమా మళ్ళీ హిట్ అయితే నేను వెళ్తా. ట్రైలర్లో ఏం నచ్చింది నీకు? హీరో లుక్స్, హీరోయిన్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. బాగున్నాయి ఫైట్స్ కూడా. ఓకే, సో అంటే విశ్వక్సేన్ ఫస్ట్ టైం పొలిటీషియన్గా చేస్తున్నారు, ఒక పొలిటికల్ లాగా. ఎలా ఉందంటారు? బాగుంది. సెట్ అయిందా మరి అది? ఆ, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? చాలా హ్యాపీ. నాకు ఆ సాంగ్ అంటే ఇష్టం. ఏది ఇది అందాల ఒడిలా. ఇష్టమా? చూసారా సాంగ్? ఆ, ఓకే, మరి నేహా శెట్టి ఎలా అనిపించింది మూవీలో? చాలా బాగా అనిపిస్తుంది. డీజే టిల్లులో మొత్తం అలా చేసింది కదా, ఇప్పుడు ఎలా ఉందంటారు ఇందులో? అంటే ట్రెడిషనల్గా ఇప్పుడు బాగుంది. అంజలి కూడా ఉంది కదా ఈ మూవీలో, అంజలి హీరోయిన్. ఆమె ఎలా అనిపించింది? బాగుంది. బాగుందంట. విశ్వక్సేన్ ఇంతకుముందు మూవీస్ ఏమైనా చూసారా మీరు? లేదు. చూడలేదా? ఫస్ట్ టైమా? చూస్తారా మరి థియేటర్కి వెళ్ళి? చూస్తాం. ఓకే, ఫైట్స్ చూపించారు కదా, అవి ఎలా అనిపించాయి ట్రైలర్లో? చాలా బాగుంది. హాయ్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ట్రైలర్ చూసారా? చూశాను మేడం. ఓకే, మరి ఎలా ఉంది మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్? బాగుంది మేడం, కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ కూడా వెరైటీగా ఉంది అనిపిస్తుంది. సో విశ్వక్సేన్ చూస్తుంటే ఎలా అనిపించింది? అంటే పొలిటీషియన్గా చేశారు కదా. అవును, పొలిటీషియన్గా చేశాడు. మాస్ లుక్ బాగానే అనిపించింది. ఓకే, ట్రైలర్లో మీకు ఏం నచ్చింది బాగా? ట్రైలర్లో అంటే డైలాగ్స్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? మ్యూజిక్ ఏం నచ్చింది, బాగుంది. సో అంటే గోదావరి స్లాంగ్ పెట్టి తెలంగాణ డైలాగ్స్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, సూపర్ అనిపించింది. ఓకే, నేహా శెట్టి ఎలా లుక్స్ ఎలా ఉన్నాయి? నేహా శెట్టి ఈజ్ ట్రెడిషనల్ లుక్ బాగా అనిపించింది, అప్పటిలాగా మోడర్న్గా. ఇంకా అంజలి కూడా ఉంది కదా ఈ మూవీలో, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంజలిది కూడా ఓకే, గుడ్ లుక్. మూవీ పైన ఇంకా అంటే ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్? ఓకే మేడం, సూపర్ హిట్ అయిపోతుంది. అవును, గుడ్. అంటే విశ్వక్సేన్ పాత మూవీస్ చూసారా మీరు? చూశాను ఒక రెండు, దానికన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. మాస్ కొద్దిగా. సో అంటే అతను మూవీస్ అతనే డైరెక్షన్ చేసుకొని స్టోరీస్ రాసుకుంటాడు కదా, అలా ఉంటే నచ్చుతుంది, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే నచ్చుతుంది? అలా ఉంటే నస్తుంది, ఎందుకంటే ఆయన ప్యాషన్కి ఆయన రాసుకుంటాడు కదా, దాన్ని బట్టి బెటర్. సో మరి పొలిటీషియన్గా చేస్తాడు కదా, మరి ఆడియన్స్కి నచ్చుతాడు అంటారు? కంపల్సరీ నచ్చుతాడు మేడం. పొలిటీషియన్ బాగుంది అది. ఇంకా పొలిటీషియన్ల రియాలిటీ పొలిటీషియన్లో వచ్చినా కూడా సెట్ అవుతాడు అనిపిస్తుంది. అంటే ట్రైలర్లోనే బూత్ డైలాగులు పెట్టారు కదా, అది ఓకే మేడం, అది ఇంకా 1% ఉంటుంది కానీ మరి అంత ఇంపాక్ట్ ఏం చూపించదని. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా వెళ్ళకుండా ఆగిపోతారంటే? అలా ఏం ఆగిపోయాం, స్టోరీ ఈజ్ గుడ్. ఒక్క డైలాగ్తో ఏం అంత కాదు. సో డిజిటల్లో నేహా శెట్టిని చూసారు, ఇందులో ట్రైలర్లో చూసారు, ఎలా అనిపించింది? నేహా శెట్టి ఓకే, దానికన్నా ఇది కొద్దిగా ట్రెడిషనల్ శారీ ఓకే, బాగా అనిపించింది. థ్యాంక్ యూ.